వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి నెల రోజులు అయింది మొదలై నేడు 31వ రోజు. కానీ పరిస్థితులు ఎలా మారాయంటే, యుద్ధానికి ముందు ట్రంప్ తీసుకున్న నినాదం అమెరికా గెయిన్ అగైన్, ప్రజలందరూ మద్దతు కూడా పలికారు. బట్ యుద్ధం మొదలైన తర్వాత అదే ప్రజలు, అమెరికా ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బట్ వేరేజ్ యుద్ధానికి ముందు ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు మొదలైంది. బట్ ఇప్పుడు ఇరాన్లో ఎవరురా మాపైకి వచ్చేది మీరు అంటూ యువత, ప్రజలందరూ కలిసి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్న ఒక బలమైన సంకేతం పంపుతున్నారు. ప్రపంచంలో అన్ని యుద్ధాలు ఆపేశాను, నోబెల్ శాంతి బహుమతి నాకు ఎందుకు ఇవ్వరు, చివరికి పాకిస్తాన్, భారత్ మధ్య ఆపరేషన్ సింధూర్ నా వల్ల ఆగిపోయింది, ఇలా డంకా బకాయించుకొని మాట్లాడే ట్రంప్ మరి ఇప్పుడు ఎందుకు డిఫెన్స్లో పడిపోయాడు? యుద్ధం ఆపడానికి ఎవరు ఎందుకు ముందుకు రావటం లేదు? ట్రంప్ మాట ఎవరు ఎందుకు వినటం లేదు? ఏం జరుగుతోంది ప్రపంచంలో? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు పాల్గొంటున్నారు అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు, సిహెచ్ఎస్ఎస్ ఏఐహెచ్ఎస్ ఫౌండర్, అలాగే నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, యుద్ధం మొదలై నెల రోజులు అయిపోయింది. దాదాపు ఒక మధ్యలో మీరు మిగతా గెస్టులతో డిబేట్లో పాల్గొన్నారు. మన ఇద్దరం ఇండివిజువల్గా ఒక చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. కానీ అంటారు కదా, వాడలు బండ్లు వాడలు అయ్యాయి అన్నట్టుగా నిజంగా ఆ పరిస్థితి అలా ఉందనుకోవాలా? ఎందుకంటే నేను ఇందాక ప్రస్తావించినట్టు యుద్ధానికి ముందు ట్రంప్ తీసుకున్న నినాదం అమెరికా గెయిన్ అగైన్ అంటూ అన్ని దేశాల విద్యార్థుల మీద ఆంక్షలు పెట్టడము, వీసాలకు సంబంధించి ఆంక్షలు తీసుకురావడము, రకరకాల ప్రకటనలు చేయటం, నేను ప్రపంచ శాంతి కాముకుణ్ణి, యుద్ధాలు ఆపేస్తున్నానని మొత్తం హడావిడి చేయటం, ఇదంతా చూసాం. బట్ ఇప్పుడు అదే ట్రంప్కి వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లపైకి వస్తున్నారు. అక్కడ ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు యుద్ధానికి ముందు, ఇప్పుడు ప్రజలంతా ఏకమై మా ఇరాన్ మేము కాపాడుకుంటా, మీరెవర్రా మాపై దండయాత్ర చేసేదని అడుగుతున్నారు. ఏంటి పరిస్థితి? దీనికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు చాలా చక్కగా ఉదాహరించి చెప్పారు. నెల రోజుల క్రితం 28 ఫిబ్రవరి 2026 అంటే తారీఖున 28 ఫిబ్రవరి 2026న ఒక ఫ్యూ అవర్స్లోనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే ఈ మిషన్, అమెరికన్ లెడ్ మిషన్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే మిషను ఇమ్మీడియట్గా ఎయిర్ పవర్ ఉపయోగించి అయతుల్లా ఖొమైనీని చంపేస్తే ఇరాన్ మొత్తం సరెండర్ అయిపోద్ది. తద్వారా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కానీ, తద్వారా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ కానీ, ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్గా పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపటము, హౌతీ, హమాస్, హిజ్బుల్లా 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఇరాన్ ఫండింగ్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ దెబ్బతింటే యుద్ధంలో మనకి చాలా వరకు ఇజ్రాయెల్కి మేలు జరుగుతుందని ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్. అమెరికా ఆబ్జెక్టివ్ ఏంటి? ఇరాన్ని కొడటం ద్వారా అయతుల్లా ఖొమైనీ రెజ్యూమ్ చేంజ్ చేసి ఆయన పరిపాలన అంతమొందించి 46 సంవత్సరాల పరిపాలన అంతమొందించి ఏదైతే ఇస్లామిక్ ఛాందసవాదంతో పనిచేస్తున్నారు, మహిళా హక్కుల్ని కాలు రాస్తున్నారు, ఇరాన్లో టెహ్రాన్లో జరిగిన యూత్ మీద బలవంతపు దాడులు చేపించి ఎవరు అయతుల్లా ఖొమైనీ కనీసం 19,000 మందిని పొట్టన పెట్టుకున్నాడు, ఈ కారణాలు చూపించి, ప్లస్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపనైజేషన్ ప్రోగ్రామ్ ఉంది, ఈ 5 కారణాలు చూపించి అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా టెహ్రాన్ను, ఇరాన్ రాజధాని, అయతుల్లా ఖొమైనీ ఇరాన్ సుప్రీం లీడరు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, దానికి సంబంధించిన దాని మీద దాడులు చేయడం జరిగింది. మరి మీరు అన్నారు బళ్ళు ఓళ్ళ బళ్ళు అయినాయి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జాగ్రఫికల్లీ ఇరాన్కి బాగా క్లోజ్గా ఉండటం మూలాన ఇరాన్కి పై చేయి వచ్చింది యుద్ధంలో. దానికి తోడు మీరు అన్నట్టుగా అమెరికాలోని డెమోక్రాట్సు, రిపబ్లికన్స్లో కొంతమంది అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నో కింగ్స్ మూమెంట్ స్టార్ట్ చేశారు. నో కింగ్స్ మూమెంట్ అంటే ఏంటంటే, ప్రజలను సంప్రదించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, నీ ఇష్టారాజ్యంగా ఒక రాజులాగా, ఇది ఒక ఆటోక్రసీ కాదు, ఇది ఒక థియోక్రసీ కాదు, ఇది ఒక దాన్ని ఏమంటారు మొనార్కీ కాదు, ఇది రాజరిక భూస్వామిక రాజరిక మైండ్ సెట్ కాదు. ఇది నువ్వు ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రెసిడెంట్గా ఉండి, అంటే అమెరికాకి ప్రెసిడెంట్గా ఉండి వీళ్ళని నువ్వు కన్సల్ట్ చేయకుండా నువ్వు ఏకపక్షంగా యుద్ధం ప్రకటించేశావు.
పీస్ కావాలి, వార్ ఎమ్మటనే ఆపేయాలని మీరు అన్నట్టుగా అమెరికాలో కూడా చాలా సివిల్ అన్రెస్ట్ స్టార్ట్ అయింది. రైట్. మీరు అన్నట్టుగా ఇంకో పాయింట్ కూడా ఇరాన్లో కూడా చాలా మంది ప్రజలు మొదట్లో 2 గ్రూపులుగా ఉన్నాయి అనుకున్నాం. ఒకటేమో అయతుల్లా ఖొమైనీని సపోర్ట్ చేసే గ్రూప్ అనుకున్నాము, ఇంకోటేమో యూత్, అవును, ఫారెన్ ఎడ్యుకేటెడ్, ఏది వేరే దేశాల్లో చదువుకొని ఇరాన్లో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ 100% ఇరానియన్ అయతుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వస్తారని అనుకున్నాం. అవును, కానీ అలా జరగకుండా ఇప్పుడు ఇరాన్ ఏకమైంది. ఏంటి దీని పరిస్థితులు మనం గమనించినప్పుడు సార్, మనకి ఇరాన్కి బాగా కలిసి వచ్చిన అంశము జాగ్రఫీ ఒకటి. ఓకే. జాగ్రఫీతో పాటు ఇరాన్కి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే అయతుల్లా ఖొమైనీ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఓకే. కానీ అయతుల్లా ఖొమైనీని అంతమొందించిన తీరుందే, రైట్, దాంతో అది బూమ్రాంగ్ అయ్యి కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యి అమెరికాకి వ్యతిరేకమయ్యి ఇరాన్లో ఉన్న మిగతా గ్రూప్స్కి అది బాగా సపోర్ట్ అయింది. ఇదొకటి. ఇంకొకటి, చైనా రష్యా విపరీతంగా ఓవర్ట్లీ కాదు కోవర్ట్లీ అంటే సీక్రెట్గా, రైట్, ఓకే, అండర్ కార్పెట్ విపరీతమైన సపోర్ట్ ఇచ్చినాయి. ఓకే. దాని తర్వాత హౌతీస్, హమాస్, హిజ్బుల్లా 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ప్లస్ రష్యా, చైనా ప్లస్ నార్త్ కొరియా, ఇవన్నీ కలిసి ఇరాన్కి కలిసి వచ్చిన అంశాలు. మరి ముఖ్యంగా ఇరాన్ నుంచి 50% పైగా ఆయిల్, న్యాచురల్ క్రూడ్ గ్యాస్, ఇవన్నీ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది. 65% జపాన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. 65% నుంచి 70%, 60% వరకు చైనా కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ 3 దేశాలు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు అమెరికా తర్వాత. ఈ 3టికి కూడా దెబ్బతగిలింది. రైట్. సో చివరికి ఏమైందంటే చైనా, రష్యా, ఇండియా ముగ్గురికి దెబ్బతగిలింది. చివరికి ఏమైందంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన ఇక్కడ చాలా గమనించాల్సిన అంశం, సతీష్ సార్ మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, ఇది ఒక్కటి గమనించండి సార్ మీరు. డొనాల్డ్ ట్రంప్ యొక్క చీఫ్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం హెడ్ అతను రిజైన్ చేశాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇరాన్ ట్రంప్ చెప్తున్నట్టు అంత పెద్ద భూతం కాదు, దెయ్యం కాదు, ఇమ్మీడియట్గా అంత పెద్ద భయానకమైన దేశం కూడా కాదు. నేను ట్రంప్ చేసేదాన్ని వ్యతిరేకిస్తా, నేను కౌంటర్ టెర్రరిజం చీఫ్గా, అంటే ఉగ్రవాద నిర్మూలన చేయాల్సిన చీఫే అమెరికా అయినా రాజీనామా చేసేసాడు. ట్రంప్ విధానాలు నచ్చలా. ఇవన్నీ మనకేం చెప్తున్నాయి అంటే ట్రంప్ యొక్క ఆబ్జెక్టివ్ సాధించడంలో ఈ 4 వారాల తర్వాత మిలిటరీ పరమైన విజయం సాధించవచ్చు కొంతవరకు. ఇరాన్లో ఉన్న ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఇన్స్టాలేషన్స్ కొట్టచ్చు, పోర్టుల్ని నష్టపరచవచ్చు, అయతుల్లా ఖొమైనీని చంపొచ్చు. ముఖ్యంగా ఇరాన్లో ఇప్పటికి 3,000 మంది చనిపోయారు. తర్వాత చాలా ఆస్తి నష్టం జరిగింది. తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్న వెపనైజేషన్ ప్రోగ్రామ్ని వీళ్ళు ఆపగలిగారు. ఏం చెబుతున్నానంటే, కానీ విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ అంటారు, ప్రజల యొక్క హృదయాల్ని మనసుల్ని గెలుచుకోవటం, అక్కడ గ్యారంటీగా ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఇది ఒక అంశం. ఇంకొక అంశం సార్ మనం గమనించాల్సింది, ఇక్కడ 4 రోజులు అయిపోయింది, 4 వారాలు. అవును. యూరోపియన్ యూనియన్లో నుంచి కావాల్సినంత మద్దతు ట్రంప్కు దొరకల. ఆఫ్రికన్ యూనియన్ నుంచి ట్రంప్కు మద్దతు దొరకల. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ముఖ్యంగా సున్నీ కంట్రీస్ ఉన్నాయి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి కూడా కావాల్సినంత మద్దతు దొరకలేదు ట్రంప్కి. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఒసామా బిన్ లాడెన్ పట్టుబడిన పాకిస్తాన్, దావూద్ ఇబ్రాహిం తలదాచుకున్న పాకిస్తాన్ కొన్నాళ్ళ క్రితం, ఇప్పుడు తర్వాత దుబాయ్ అనుకోండి, అదే విషయం. లష్కర్ ఈ తైబా, జైషే మొహమ్మద్, హర్కతుల్ జిహాదీ ఇస్లామీ, హుజీ, ఇండియన్ ముజాహిదీన్, సిమి, ISIS లాంటి తీవ్రవాద సంస్థలకి పుట్టినిల్లైన పాకిస్తాన్లో యుద్ధం ఆగటం కోసం ఈజిప్టు, సౌదీ అరేబియా, టర్కీ కూర్చొని అమెరికాతో ఓ పక్కన ఇరాన్తో మంతనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, అంటే ట్రంప్కి ఎంత టైం రాడో చూడండి. ట్రంప్ ఏమన్నాడు, పాకిస్తాన్ చాలా దుశ్చర్యలు పాల్పడుతుందని ఎయిడ్ కూడా కట్ చేశాడు పాకిస్తాన్కి 4 క్రితం.
తర్వాత అదే ట్రంప్ మళ్ళీ పాకిస్తానీ మిలిటరీ జనరల్ ని పొగిడాడు. ఆసిఫ్ మునీర్ని భోజనానికి కూడా పిలిచాడు, లంచ్కి పిలిచాడు, వైట్ హౌస్ లో భోజనం పిలిచి ఓ ఇవాళ గ్రేట్ జనరల్ అన్నాడు. అవును, అంటే ట్రంప్ చెప్పేదానికి చేస్తున్న దానికి మీరు అన్నారు బిగినింగ్ లో మీ ఇంట్రడక్షన్ లో మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అవును, అమెరికాని గ్రేట్ గా నిలబెట్టాలి అంటే ప్రపంచంలో ఓకే లక్ష్యం బాగుంది, కానీ లక్ష్య సాధనకి ఎంచుకున్న మార్గం మీన్స్ ఆర్ వెరీ వెరీ what do you call illogical, అవును, irrational అండ్ అన్సిస్టమాటిక్. వక్రదారి పట్టింది తెలుగులో చెప్పాలంటే కరెక్ట్ గా మీరు ఎన్నుకున్న మార్గం, అమెరికాని గ్రేట్ చేయడానికి మీరు ఎన్నుకున్న మార్గము తప్పుల తడక. రైట్, వ్యూహ రచనలో ఫెయిల్ అయ్యారు, పబ్లిక్ డిప్లొమసీలో ఫెయిల్ అయ్యారు. ఓకే, మీరు ఓన్లీ మిలిటరీ సక్సెస్ చూస్తున్నారు కానీ మిగతా ఎనర్జీ సెక్యూరిటీ సక్సెస్ ని మీరు చూడట్లా. రైట్, కానీ ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. రైట్, సతీష్ గారు, ఇండియన్ ఓషన్ అనేది ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ మహాసముద్రం. అవును, పసిఫిక్ నెంబర్ 1, అట్లాంటిక్ నెంబర్ 2. కానీ భారతదేశం వైపు నుంచి చూసినప్పుడు కానీ ప్రపంచంలో 50 దేశాల యొక్క అంటే హిందూ మహాసముద్రం యొక్క నీళ్లు మినిమం 50 దేశాలు తాగుతున్నాయి. 3 ఖండాలకు విస్తరించింది హిందూ మహాసముద్రం. ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా. ఆఫ్రికాలో స్టార్ట్ అయిన హిందూ మహాసముద్రం అంటే ఆఫ్రికా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇటు ఆసియా మన భారతదేశం కింద నుంచి ఇటు ఆస్ట్రేలియా వరకు హిందూ మహాసముద్రం వ్యాపించింది. 3 ఖండాలు, 50 పైగా దేశాలు ఉన్న హిందూ మహాసముద్రంలో 3 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్: బాబెల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, మలక్కా స్ట్రైట్స్. 3 ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్, ఇరాన్, ఒమాన్ మధ్య ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, జిబూతి ఇటు యమన్ అంటే హౌతీ రెబల్స్ యమన్ మధ్య ఉన్న ఆ బాబెల్ మందేబు అంటే సూయజ్ కెనాల్ నుంచి ఎర్ర సముద్రం రెడ్ సీ నుంచి బాబెల్ మందేబ్ ద్వారా హిందూ మహాసముద్రంలో షిప్పులు రావాలి. ఈ 3 చోక్ పాయింట్స్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వచ్చేసినాయి. రైట్, కాబట్టి మనము భారతదేశం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించి అటు అమెరికాతోనూ ఇటు చైనాతోనూ మన యొక్క ప్రోయాక్టివ్ ఫారెన్ పాలసీ, ప్రిడేటరీ ఫారెన్ పాలసీ ద్వారా చాలా చక్కగా వ్యూహరచన చేసి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని, రైట్, దెర్ ఆర్ 3 థింగ్స్ అన్నమాట: కలెక్టివ్ సెక్యూరిటీ, బ్యాలెన్స్ ఆఫ్ పవర్, అన్నిటికి మించి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. ఎనిమీస్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ ఈజ్ పర్మనెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఇటు చైనాని ఇటు అమెరికాని మేనేజ్ చేస్తా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ వీటిని మేనేజ్ చేస్తా, అలానే షియా డామినేటెడ్ కంట్రీ అయిన ఇరాన్ మేనేజ్ చేస్తా, అలానే ద ఓన్లీ జూయిష్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇజ్రాయెల్ మేనేజ్ చేస్తా. ఇన్ని పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ని మేనేజ్ చేస్తా, మనకి వంటింట్లో సెగ తగలకుండా, మన ఎల్పిజి గ్యాస్లు, ఎల్ఎన్జి గ్యాస్లు ఆకుండా, మన పెట్రోల్ దిగువ ప్రొడక్ట్స్ ఆపకుండా, పైగా సైబర్ స్పేస్లోను, ఫిజికల్ స్పేస్లోను, సర్వీస్ సెక్టర్ స్పేస్లోను, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లోను, మ్యారిటైమ్ స్పేస్లోను ఈ 5 స్పేస్లను కాపాడుకుంటా సతీష్ సార్ మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు దాకా లాక్కొచ్చాం, 1 మంత్ లాక్కొచ్చాం. రైట్, మీరు చెప్తే నాకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నిన్న చేసిన ప్రకటన గుర్తొస్తుంది. అంటే ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. యుద్ధం ఎఫెక్ట్తో కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నం అయిపోయాయి. బట్ మనం మాత్రం స్టాండర్డ్గా నిలబడగలిగాం. అది మన శక్తి, అబ్సల్యూట్లీ మన కాన్ఫిడెన్స్ అని నిన్న ఆయన స్టేట్మెంట్ చేశారు. చెప్పి ఇంకో మాట కూడా అన్నారు సార్, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన మాటల్ని మనము చాలా సిన్సియర్గా, సీరియస్గా తీసుకోవాలి. తెలుసా సార్, ఆయన నర్మగర్భంగా, డిస్క్రీట్ అనండి లేకపోతే సటిల్గా అనండి, చెప్పరికనే చెప్పాడు ఆయన. అంటే రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్. ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల్ని వీ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటాం. రైట్, అంటే నిజం ఆ యొక్క వాక్యాల మధ్య ఎక్కడో దాక్కుని ఉంది, ఆ పొందికల మధ్య. ఏమన్నారు తెలుసా ఆయన, కోవిడ్ లాంటి మహమ్మారిని మనం చాలా జాగ్రత్తగా ఎదుర్కొన్నాము. వీ స్టుడ్ బై ఇండియన్ ఫ్లాగ్, రైట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్, ఇవన్నీ చూసుకుంటా
చాలా జాగ్రత్తగా ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి ఎన్నో లక్షల ప్రాణాలను మనం కాపాడాం భారత్. అవును. అలానే ఇప్పుడు కూడా అదే సిన్సియారిటీతో, రైట్, అదే సీరియస్నెస్తో భారతదేశము సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకొని, స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని, వనరుల్ని, రిసోర్సెస్, ఎనర్జీ, పవర్, ఫుడ్, సప్లై చైన్ లాజిస్టిక్స్, రైట్, మ్యారిటైమ్ ఇష్యూస్, ఏ ఇష్యూస్ అయినా, ట్రాన్స్పోర్టేషన్, అవును, ప్రతి దాంట్లో పొదుపుని పాటిస్తా, రైట్, అనవసరం ఖర్చులు చేయకుండా, రైట్, రూమర్ మాంగరింగ్ చేయకుండా, రూమర్స్, లేనిపోయిన మాటలు, బ్యాలెన్సింగ్ ఆఫ్ ద పవర్ అంత కరెక్ట్ గా చేసుకుంటా ఒక్కొక్క 1 month మన దేశభక్తిని చూపగలిగితే, రైట్, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, రైట్, చూపగలిగితే మనము ఈ ఉపద్రవం నుంచి చాలా వరకు మన కార్మిక, కర్షక, రైతు సోదరులు కానీ, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కానీ ఇబ్బందులు పాల్పడకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం దేహి అనకుండా, ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఉన్న వనరుల్ని పొదుపుతో, ముందు చూపుతో జాగ్రత్తగా వాడుకోవాలి సార్. రైట్. రమేష్ కనిగంటి గారు, నేను ప్రారంభంలోనే ఒక కామెంట్ చేశాను. ఏంటంటే, ప్రపంచంలో యుద్ధాలను నేను ఆపుతున్నాను, నాకెందుకు శాంతి బహుమతి ఎవరు, నోబెల్ శాంతి బహుమతి ఎవరు అని చివరికి ఆ దేశానికి సంబంధించి కూడా, నార్వేకి సంబంధించి కూడా చాలా కామెంట్స్ చేయటము, అవార్డుల కమిటీని మాట్లాడటం, నార్వే ప్రధాని నువ్వు నాకు అవార్డు ఇవ్వ, నీ సంగతి చూస్తాను అనటం, ఇవన్నీ చేశాడు ట్రంప్. బట్ వేరే పాకిస్తాన్, ఇండియా మధ్య ఆపరేషన్ సింధు నేనే ఆపాను అని అన్నాడు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు ఆపామని ఇప్పటివరకు నరేంద్ర మోడీ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఎక్కడ చెప్పలేదు. ఆయన పదే చెప్పుకుంటున్నాడు. అంటే నేను ఎంత బలవంతుణ్ణి, నేను ఎంత శాంతి కామికుణ్ణి, ఎంత ఆపుతాను అనుకున్న ట్రంప్కి సంబంధించి నేను ప్రారంభంలో అన్నట్టుగా ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి ఎవరు లేరు, ట్రంప్ మాట వినేవారు లేరు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా యూరోపియన్ యూనియన్ నుంచి సరైన మద్దతు లేదు, సున్నీ కంట్రీస్ నుంచి, గల్ఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అక్కడి నుంచి లేదు, తర్వాత ఇంకా మనం ఇందాక మాట్లాడిన నాటో నుంచి లేదు. అంటే ఎందుకు ట్రంప్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ట్రంప్ భవిష్యత్తును ఎలా నిర్ణయించబోతుంది? ఇక్కడ సతీష్ సార్, ట్రంప్ భవిష్యత్తుకి ఎటువంటి దిగులు లేదు సార్. ఆయనకి వెరీ వెల్ హీ నోస్ దట్ హీ ఈస్ దేర్ ఓన్లీ ఫర్ 2 more years. అమెరికా యొక్క భవిష్యత్తు, లేకపోతే అమెరికన్ ఇంటర్నల్ సెక్యూరిటీకి, అమెరికాలో సివిల్ సొసైటీకి, అమెరికాలో ఉన్న కార్పొరేట్ లేకపోతే అదర్ ఇండస్ట్రీస్కి, ఐటీ రంగానికి, ఫార్మా రంగానికి, రియల్ ఎస్టేట్ రంగానికి, లేకపోతే అసలు అమెరికన్ ఐడియల్స్ అయిన లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఆ 3 మూల స్తంభాల మీద దెబ్బ కొడతాడా ట్రంప్? లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. అమెరికాకి ఈ 3 కావాలి. ప్రపంచంలో మిగతా దేశాల యొక్క లైఫ్ని, మిగతా దేశాల యొక్క లిబర్టీని, మిగతా దేశాల యొక్క సంతోషాన్ని, అంటే పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ని తీసుకునే హక్కు ట్రంప్కు ఉందా సార్? లేదు. ఇప్పుడు అదే మనకి రుజువు అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు వేరే దేశాల్లో రెజ్యూమ్స్ని చేంజ్ చేస్తూ పోతూ ఉంటే, అంటే రాజ్యాల్ని మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు, లేకపోతే రాజుల్ని మారుస్తూ ఉంటే, లేకపోతే ప్రధానమంత్రుల్ని, ప్రెసిడెంట్లని, అది ఎంతవరకు ప్రజాస్వామికబద్ధము? మీకు ఒక నియంత ఎవరన్నా పరిపాలిస్తున్నారని మీకు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, అదర్వైజ్ యూ హ్యావ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మీకు ఇప్పుడు మీ కళ్ళ ముందల 5 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చెప్పా. ఇంటర్నేషనల్ లాని తొంగలో దొక్కావు, ఇంటర్నేషనల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని తొంగలో దొక్కావు, అంతర్జాతీయ న్యాయము, అంతర్జాతీయ చట్టాలని తొంగలోకి తొక్కి, అంతర్జాతీయంగా ఉన్న సంస్థల్ని ఇటువంటి బేఖాతరు చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేద్దామని అనుకుంటే కుదరదు అనేది ఇక్కడ రుజువైంది. అంటే లార్జర్ సెన్స్లో అప్పటికిప్పటికి పోల్చుకుంటే కొంచెం ఈ పశ్చిమాసియా దేశాలపై కానీ, ఏషియాపై కానీ, ఇంకా మిగతా వాటిపై కానీ కొంత అమెరికా పెత్తనం అనేది తగ్గుతుంది ఇంకా భవిష్యత్తులో 100%. ఇప్పుడు 21st century 21వ శతాబ్దంలో మీకు మనం చాలాసార్లు అనుకున్నాం సార్, ఫేమస్ మన ఇద్దరి మధ్య సెంటెన్స్ కూడా, యుద్ధ నీతి మారింది అనుకున్నాం. 21వ శతాబ్దంలో మొత్తం 21వ శతాబ్దం రెండింటికి చెందిద్దండి. ఆసియా ఖండానికి, హిందూ మహాసముద్రానికి. 21వ శతాబ్దంలో ఆసియా ఖండము, హిందూ మహాసముద్రము. 21st century will define 2 important things, or will 21st century belongs to 2 things. Asia, the continent of Asia, and Indian Ocean, third largest ocean in the world. 98% of undersea cables, internet cables,
ఇంటర్నెట్ 98% ఆఫ్ అండర్ సీ కేబుల్స్ ఓకే. పసిఫిక్ మహాసముద్రంలో లేవు, అట్లాంటిక్లో లేవు, ఇండియన్ ఓషన్ ద్వారా ఉన్నాయి. ఒక్కసారి ఇండియన్ ఓషన్లో ఏదన్నా జరగరాని జరిగి థియేటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్గా ఇంకా ఎక్కువయ్యి అండర్ వాటర్ కేబుల్స్ లాగా వీటిని పేల్చేస్తే ఓకే, టెర్రరిస్టులు కానీ, మ్యారిటైమ్ పైరేట్స్ కానీ, మెరైన్ టెర్రరిజం కానీ, లేదా నార్మల్ యుద్ధాలు ఇప్పుడు ఇట్లా జరుగుతున్న యుద్ధాలు కానీ చాలా నష్టం ప్రపంచానికి. ప్లస్ 3 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ అని చెప్పా. బాబెల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, మలక్కా స్ట్రైట్. ఈ 3 ఆసియా ఖండంలోనే హిందూ మహాసముద్రంలోనే ఉన్నాయి. రైట్. ఓకే. ప్లస్ హిందూ మహాసముద్రంలో 55 పైగా దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లోనే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. సో అమెరికన్స్ తెలివిగా ఏం చేశారంటే సార్, థియేటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ని నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో పెట్టుకోవాలా, ఆఫ్రికాలోనూ పెట్టుకోవట్లా, తీసుకొచ్చి ఏషియాలో పెడుతున్నారు. అవును, వాళ్ళ పంచాయతీలు మీద ఆసియా ఖండంలో తీరుస్తున్నారు. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ ఒకసారి సాంగ్ ఉంది సార్, అదేదో మనకి ఏ మేరా జహా మేరా ఆసియాన్ అని ఒక అద్భుతమైన సాంగ్ ఉంది. జహా ఏ మేరా ఆసియాన్ అని ఒక అద్భుతమైన పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంది. అందుట్లో ఆయన చెప్పకనే చెప్పాడు ఆయన ఆ సాంగ్ ద్వారా, అరే నువ్వు వేరే దేశాల్లో పంచాయతీలు మా దేశంలో ఎందుకు పెడతావు, అసలు నువ్వు ఎవడెక్కడ ఉంటానికి మాకు అన్నట్టుగా. మనకి ఏషియన్ యూనిటీ, రైట్, బ్రెజిల్ వేరే ఖండంలో ఉంది, లాటిన్ అమెరికన్ ఖండంలో, దాన్ని పక్కన పెడదాం. చైనా, రష్యా వరకు మాస్కో అంతా యూరోప్ లో ఉంది, కొంత రష్యాలో భూభాగం ఏషియాలో కూడా ఉంది. సో రష్యాను కూడా కొద్దిగా పక్కన పెడదాం, పర్లేదు. చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, తర్వాత ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఇవన్నీ మనం కలుసుకొని పనిచేస్తే 21st సెంచరీ 20వ శతాబ్దంలో ఈ తెల్లతోలు వెస్ట్రన్ ఆర్ ఆంగ్లో సాంక్షన్, ఈ యూరోపియన్ లేదా వైట్ అమెరికన్ కొలోనియలిజం నుంచి మనం బయటపడి మన ఏషియన్ యూనిటీ చూపించాలి సార్. ఆసియా ఖండం యొక్క గ్లోబల్ పెండ్యులం షిఫ్ట్ అయిపోయింది సార్ ఇటు ఆసియా వైపు. రాజకీయానికి ఆసియా ఖండము ఒక ఎదుగుతున్న బగబగమండే ఎర్రటి సూర్యుడు. ఆ సూర్యుడిని, ఆసియా ఖండం అనే బగబగమండే సూర్యుడిని అరచేత్తో ఆపుదాం అనుకుంటే అది భ్రమ. సో అది అమెరికా గానీ వేరే ఏ దేశం గానీ ఆపలేదు. కాబట్టి మనం ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఐకమత్యం. ఆసియా ఖండంలో ఉన్న దేశాల్లో ఐకమత్యం ఏర్పడాలి. అందరూ ఒక తాటిపైకి రావాలి. మనం వస్తే మనకి ఈ, ఎందుకంటే 19వ శతాబ్దం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ప్రపంచం మొత్తాన్ని, 20వ శతాబ్దం అమెరికా వాడు పరిపాలించాడు, 21వ శతాబ్దం 100% మన ఏషియన్ కాంటినెంట్ పరిపాలించాలి సార్. ఓకే, అర్థమైంది. సో మన ఆసియా ఖండము అందుట్లో ముఖ్యంగా భారత్, BHARAT, భారత్ కు మాత్రమే ఆ లీడింగ్ అవకాశం ఉంది. భారత్ కి ఎందుకు ఉందంటే అద్భుతమైన టాలెంట్, ట్రేడ్, టూరిజము, టెక్నాలజీ, అన్నిటికీ మించి డెమోక్రసీ, అన్నిటికీ మించి 5000 సంవత్సరాల సివిలైజేషన్, నాగరికత, అన్నిటికీ మించి శాంతి కాముక దేశం, అందరూ ఇష్టపడే దేశము, అందరితో మాట్లాడగలిగిన యాక్సెస్ ఉన్న దేశం, అందరూ యూత్ఫుల్ పాపులేషన్. మన భారతదేశము ప్రతి సమస్యలో నుంచి ఒక నాయకుడు, ఒక నాయకత్వం పడుతుంది సార్. ఇప్పుడు గనక మనం భారతదేశం ప్రోయాక్టివ్ గా థాట్ లీడర్షిప్ తో మనం ప్రపంచానికి దారి చూపించాల్సిన సమయం వచ్చింది. BHARAT భారత్ అంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ audacious రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టాలెంట్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టూరిజం అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని కుక్కుటి వేలతో సహా పెకిలించి భారతదేశం యొక్క టాలెంట్ ని, ట్రేడ్ ని, టూరిజాన్ని, టెక్నాలజీని డెవలప్ చేసి భారత్ విశ్వగురువుగా ముందలకెళ్లే ఒక అత్యద్భుతమైన హిస్టారిక్ ఛాన్స్, చారిత్రక నేపథ్యంలో అవకాశం మనకు వచ్చింది సార్. దీన్ని మనం 2 చేతులతో ఒడిసిపట్టుకొని ప్రపంచానికి శాంతి తీసుకొచ్చి ముందుకెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ వేదికగా చర్చలు అంటున్నారు కదా, నిజంగా చర్చలు సఫలీకృతం అయ్యే వాతావరణం ఉందా? పాకిస్తాన్ వేదికగా పెట్టడం ఏంటి? ఏం సిగ్నల్ ప్రపంచానికి ఇస్తున్నారు? ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది, పాకిస్తాన్లోనే అమెరికా దళాలు మట్టుబెట్టాయి. మన ముంబై 26/11 కసాబ్ అక్కడే చాలా రకాల ఉగ్రవాద సంస్థలకు అది ఒక నిలయం అయిపోయింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అంతకంటే ముందే మనం ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేసి ఇక ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అని ప్రపంచానికి మనం మొత్తం ఎగ్జిబిట్ చేసాం. కానీ అదే పాకిస్తాన్ ఇప్పుడు మధ్యవర్తి కేంద్రం అవటం అనేది కొంత విచిత్రంగానూ ఉంది. అదొకటి. రెండోది, అసలు ఈ చర్చలు ఫలిస్తాయా? యుద్ధం ఆగే వాతావరణం ఉందా?
అంటే పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి, పాకిస్తాన్ మనకి శత్రు దేశం కాబట్టి చర్చలు ఫెయిల్ అవ్వాలని మనం కోరుకోవడం లేదు. వీఆర్ నాట్ సో స్మాల్, వీఆర్ నాట్ సో లేదు, ఇవి రెండు వేరు. కానీ చర్చలు ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం ఎందుకుందంటే, ఓకే, అమెరికా ఓ పక్కన శాంతి వచనాలు పలుకుతానే తను చేయాల్సింది తను చేస్తుంది. ఓకే, కర్గ్ ఐలాండ్ ని ఆక్రమించడానికి బూట్స్ ని బాట్స్ ని, బూట్స్ అంటే వేసుకునే చెప్పులు, అరే షూ, తర్వాత బాట్స్ అంటే ఈ రోబో ఆర్మీని కూడా, డ్రోన్స్ రోబో ఆర్మీని కూడా పంపించడానికి రెడీ అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, సున్నీ కంట్రీస్ కి సారీ చెప్పి దాడులు ఆపల. ఓకే, దాడులు కంటిన్యూ చేస్తాను. సో ఇరాన్ చెప్పేది అమెరికా ఎందు, అమెరికా చెప్పేది ఇరాన్ ఎందు. కానీ ప్రపంచానికి ఒక ఎవరి మాట అంటే ఈ రెండు దేశాలు మాట అనగలిగింది. మూడో దేశం ఉంది ఇజ్రాయెల్, ఒక జూయిష్ కంట్రీ అని ఇజ్రాయెల్, షియా డామినేటెడ్ కంట్రీ అని ఇరాన్, క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీ అని అమెరికా. ముగ్గురికి సమాధానం చెప్పి శాంతిపరచగలిగిన టెనాసిటీ, అడాసిటీ, కెపాసిటీ, ఎవరికి ఉందంటే BHARAT, భారత్, ఇండియా. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు వింటారు, ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడితే, ట్రంప్ తోనూ మాట్లాడగలిగిన ఆ స్పేస్ ఉంది ఎవరికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి. ఇరాన్ ఐతుల్లా ఖొమైనీ యొక్క కొడుకు అయిన ముస్తఫా ఖొమైనీ ప్లస్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడగలిగిన ఇది కూడా ఉంది. సో భారత్ దీన్ని ఏ విధంగా మొదలు తీసుకెళ్తారనే దాని మీద భారత్ ఇన్వాల్వ్ చేయలేదనుకోండి, అది వాళ్ళ కర్మ. రైట్, అవును. ఇది ఈ మూడు దేశాలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా వీ కెన్ టాక్ టు రష్యా, రైట్, వీ కెన్ టాక్ టు చైనా యాజ్ వెల్. అందరితో మనకు యాక్సెస్, అదే నేను చెప్తున్నా, అడాప్టబిలిటీ, ఆ యాక్సెసిబిలిటీ, ఆ అప్రోచబిలిటీ ఇవన్నీ మనకున్నాయి కాబట్టి వీ హ్యావ్ ద విల్, వీ హ్యావ్ ద స్కిల్, సో దట్ వీ కెన్ గో ఫర్ ద కిల్ అంటే ఇక్కడ ఏంటి, యుద్ధాన్ని ఆపేయటం, శాంతిని తీసుకురావటం. రైట్, దాన్ని చేయగలిగింది ఒక భారత్ మాత్రం. రైట్. మన అనాలిసిస్ ముగించే ముందు ఈరోజు ఒక వార్త చూసాను లేటెస్ట్గా. చెప్పండి సార్. అంటే ఇప్పుడు ట్రంప్ ఇరాన్ సిద్ధం చేసుకున్న 970 పౌండ్ల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ చర్చల్లో భాగంగా అది ఇచ్చేమని కోరబోతున్నాడు, ఇవ్వకపోతే అటాక్ చేసైనా తీసుకుంటాడు అని. ఒకవేళ ట్రంప్ కనుక అదే చేస్తే, అంటే అటాక్ చేసి తీసుకో వాతావరణం ఉంటే, ఇరాన్ రెస్పాండ్ అయ్యే తీరుతో చాలా తీవ్ర నష్టం తప్పదని మాజీ అమెరికా సైనిక అధికారులు చెప్తున్నారు. మీ అంచనా ఏంటి? నిజంగా ట్రంప్ అక్కడి వరకు చేస్తాడా? యురేనియం స్వాధీనం చేసుకున్నంత ఆ చర్యకు ఉపక్రమిస్తాడా? ఒకవేళ చర్చల్లో భాగంగా మీ దగ్గర ఉన్న 400 కేజీలు యురేనియం మాకు ఇచ్చేయండి అంటే ఇరాన్ ఇచ్చే వాతావరణం ఉందా? 100% ఇరాన్ ఇచ్చే వాతావరణం లేదు. ఇరాన్ ఏం కండిషన్ పెట్టింది అంటే, ఇజ్రాయెల్లో ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపండి అని కండిషన్ పెట్టింది. అవును. అదే కాకుండా అమెరికా మిగతా చోట్ల ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆపండి అని కండిషన్ పెట్టింది. ఇంకోటి ఏం చెప్పింది తెలుసండి, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ మా దగ్గర సివిలియన్ పర్పస్కి ఉంది, అంటే విద్యుత్ శక్తి తయారు చేసుకోవడానికి న్యూక్లియర్ నుంచి, ఇంకా వేరే వేరే మెడికల్ అవసరాలకి మేము పెట్టుకున్నాము, మేము బాంబు చేస్తామని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చినాక నిరూపించలేకపోయింది కదా, ఇచ్చే పరిస్థితే లేదు అని ఇరాన్ గ్యారంటీగా ఎదురొడిద్ది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాట్లాడి ఆపగలిగిన శక్తి భారత్కు ఉంది. కాబట్టి ఆ లీడ్ మనం తీసుకొని ముందరకెళ్ళాలి. ఎందుకంటే న్యాయకత్వము ఎవరు పళ్ళెంలో పెట్టేవారు, దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. విశ్వగురువుగా మనం ముందరకెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ రమేష్ కన్నగంటి గారు. మనం చూసాం తాజా పరిణామాలపై రమేష్ కన్నగంటి గారితో ఇది 10 టీవీ విశ్లేషణ. ఖచ్చితంగా యుద్ధం ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. బట్ భారత్ నాయకత్వం వహిస్తే ఆగే పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న చర్చలు సఫలీకృతం కాకపోవచ్చు, సఫలీకృతం కావాలని కోరుకుందాం, బట్ ఆ వాతావరణం అయితే కనిపించడం లేదన్నది ఒక అంశంగా కనిపిస్తోంది. రెండోది, 21వ శతాబ్దం ఆసియా ఖండానిదే. అమెరికా తెలివితేటలుగా కావాలని ఏషియా ఖండంలోని ఈ రకమైన ఉద్రిక్తతలకు రేపి ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటుంది. ఏషియా ఖండంలో ఒక అనిశ్చితికి, ఒక అశాంతికి కారణమవుతోంది. ఏషియా యూనిటీ అనేది బలంగా ఉంటే, ఏషియా ఖండంలో యూనిటీ బలంగా ఉంటే మాత్రం మనం ప్రపంచం మొత్తం మన ముందుకు వచ్చే వాతావరణం ఉంటుంది. కాబట్టి అలాంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. అప్పట్లాగా అమెరికా కాలరు ఎగరేసి ప్రపంచాన్ని మొత్తంపై నేను చలాయిస్తానన్నంత వాతావరణం అయితే లేదు, మారుతోంది. యుద్ధ రీతి మారుతోంది, యుద్ధ నీతి కూడా మారుతుందని రమేష్ కన్నగంటి గారు అంటున్నారు. ఇది 10 టీవీ ప్రత్యేక విశ్లేషణ.